ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025 సంవత్సరం మార్చి మాసం 11వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పాల్గొన మాసము శిశిర ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి ద్వాదశి మార్చి 10వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:45 నుండి మార్చి 11వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:14 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం త్రయోదశి మార్చి 11వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:14 నుండి మార్చి 12వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 9:11 వరకు. నక్షత్రం ఆశ్లేష మార్చి 10వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 12:51 నుండి మార్చి 11వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 2:15 వరకు. తదుపరి నక్షత్రం మఖ మార్చి 11వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 2:15 నుండి మార్చి 13వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4:05 వరకు. కరణం బాలవ మార్చి 10వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 7:56 నుండి మార్చి 11వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:14 వరకు. కౌలవ మార్చి 11వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:14 నుండి అదే రోజు రాత్రి 8:39 వరకు. తైతుల మార్చి 11వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 8:39 నుండి మార్చి 12వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 9:12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:52 వరకు. యమగండ కాలం ఉదయం 9:28 నుండి 10:57 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 12:26 నుండి 1:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుండి 9:40 వరకు. తదుపరి రాత్రి 11:12 నుండి 12:01 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:02 నుండి 12:49 వరకు. అమృతకాలం అర్ధరాత్రి 12:33 నుండి 2:15 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:53 నుండి 5:41 వరకు. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:21 చంద్రోదయం మార్చి 11వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 4:04 వరకు. చంద్రాస్తమయం మార్చి 12వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 5:12 వరకు. సూర్యరాశి కుంభరాశి. జన్మరాశి చంద్రుడు మార్చి 11వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 2:15 వరకు కర్కాటక రాశిలో ప్రయాణించి తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవంటి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. స్థాన మార్పిడి చేయాలి అనుకునే ఉద్యోగస్తులకు ఈ రోజు ఈ విషయంగా అంత ఆసక్తి అయితే ఉండదు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఈ రోజు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. అయితే మీ సహోద్యోగులను బాధ పెట్టకండి. ఈ రోజు చాలా వేగంగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రస్తుతం ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ రంగంలో అద్భుతంగా రాణించడం ద్వారా వృత్తిపరమైన ఎత్తులను చేరుకుంటారు. అయితే పని మీద దృష్టి పెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ రాశి వారు చుట్టూ ఉన్న వారి కార్యకలాపాలపై ఒక కన్నేసి ఉంచాలి. ఎవరైనా ఒక ప్రియమైన స్నేహితునికి ఈ రోజు ఆర్థికంగా సహాయం చేయవలసి రావచ్చు. మీరు చేసే పనిలో ఓపిక మరియు సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఏ పనినైనా సరే ఈ రోజు ఆలోచనాత్మకంగా చేయాలి. ఇక వ్యాపారస్తులు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే తప్పకుండా మీకంటే పెద్దవారిని లేదా అనుభవజ్ఞులను శ్రేయోభిలాషులను లాంటి వారిని సంప్రదించాల్సి ఉంటుంది. గుడ్డిగా ఎవరినైనా నమ్మితే అది మీకు హాని కలిగిస్తుందనే విషయాన్ని మర్చిపోకండి. పరస్పర సహకార భావన ఈ రాశి వారి మనసులో ఈ రోజు నిలిచి ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈ రోజు మనసు కొంచెం బలహీనంగా ఉండవచ్చు. వైవాహిక జీవితంలో ఉన్నవారు ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ రోజు ఎవరి నుంచైనా సరే ఉచితంగా ఏదైనా ఆశించడం మాత్రం వ్యర్థమనే చెప్పవచ్చు. కొన్ని కుటుంబ సభ్యులు ఈ రాశి వారిని కొంత బాధ పెడతాయి. అయితే పిల్లలతో మంచి సమయాన్ని గడుపుతారు. పిల్లలతో కలిసి చిన్న చిన్న విహారయాత్రలకు పిక్నిక్లు లాంటి వాటికి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళని ప్రదేశాలకు వెళ్లాలని కూడా ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. ఆర్థిక విషయాలు కూడా ఊపందుకుంటాయి. విద్యార్థులు ఈ రోజు ఏ పరీక్షలోనైనా పాల్గొంటే గనక తప్పకుండా ఉత్తీర్ణులవుతారు. ఈ రోజు శరీరం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. చక్కగా కావలసినంత తినండి. తగిన వ్యాయామాన్ని చేయండి. తీసుకునే ఆహారం పోషకాలు కలిగి ఉన్నదా లేదా అని ఒకసారి దృష్టి పెట్టండి. ఈ రోజు తల బరువుగా ఉండడం లేదా
కంటికి సంబంధించిన సమస్యలు ఈ రాశి వారికి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను వహించాలి. తలనొప్పి మరియు అలసట కారణంగా పని చేసేటందుకు కూడా ఈ రాశి వారు చాలా వరకు ఇష్టపడరు. దగ్గరగా ఉన్న ఎవరైనా ఒక వ్యక్తి కారణంగా మీ మనసు బాధపడుతుంది. కొద్దిగా అశాంతితో కూడా ఉంటారు. ఈ రాశి వారికి ఈ రోజు మొదలవడమే ప్రతికూలంగా మొదలవుతుంది. కాబట్టి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ చక్కగా ధూపం వేసుకోండి. గ్రహాల అనుకూలంగా ఉండడం వలన సాధ్యమైనంత వరకు ఈ రోజు అన్ని ముఖ్యమైన పనులను కూడా పూర్తి చేసేస్తారు. అంతేకాకుండా సన్నిహితుల ద్వారా ఆర్థికంగా లబ్ధిని కూడా పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో సైతం చురుగ్గా ఉంటారు. కుటుంబంతో కూడా సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. అయితే ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. తీసుకునే ఆహారం మీద కూడా శ్రద్ధ చూపించాలి. తగినంత విశ్రాంతి కూడా తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్య సమస్యలు ఎదురవకుండా ఈ రోజును మీరు మంచిగా గడపగలరు. మరియు వాహనాన్ని నడిపేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి వల్ల కొన్ని సమస్యలను అయితే ఈ రోజు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండండి. అపరిచితులను నమ్మకండి. మీకు సంబంధించిన ఏ విషయాల గురించి ఇతరులతో చర్చించకండి. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు. ఖర్చులను సైతం సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రాశి వారు ఈ రోజు ప్రశాంతంగా ఆలోచించి సంయమనంతో వాక్చాతుర్యాన్ని కనబరిచి కీలకమైన వ్యవహారాలను సైతం చక్కదిద్దుకోగలుగుతారు. వాయిదా పడుతున్న కోర్టు వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలో క్రమబద్ధమైనటువంటి ప్రణాళికలను రూపొందించుకొని దానికి అనుగుణంగా నడుచుకోవాలి. వృషభ రాశి వారు ఈ రోజు కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొంత ఆకస్మిక ధన నష్టం సైతం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఈ రోజు పిల్లలతో జాగ్రత్త వహించడం చాలా మంచిది. కుటుంబ కలహాలకు ఎట్టి పరిస్థితులకు కూడా తావియ్యకండి. సాంకేతిక రంగంలో ఉన్నవారు ఈ రోజు ఆకస్మిక విజయాన్ని పొందుతారు. స్టార్టప్ కంపెనీలలో ఉన్న వారికి ఈ రోజు బాగుంటుంది. అదేవిధంగా విదేశీయాన ప్రయాణం చేయాలనుకునే వారికి కూడా ఈ రోజు సులభంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు ద్వితీయార్థంలో కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఎక్కడికైనా యాత్రకు వెళ్లేటందుకు ఈ రాశి వారు ప్రణాళికను వేసుకోవచ్చు. బంధువులను మరియు స్నేహితులను కలిసేటందుకై అవకాశం ఉంది. కొన్ని పాత వివాదాలు సైతం పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులకు ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త పెట్టుబడుల గురించి కూడా ఈ రోజు ఈ రాశి వారు ఆలోచనలు చేయవచ్చు. అయితే వ్యాపారంలో ప్రమాదకర పనులను చేయకుండా ఉండాల్సి ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారు ఎవరినైనా గుడ్డిగా నమ్మితే గనక తప్పకుండా మీకు హాని కలుగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉదయం సాయంత్రం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ధూపాన్ని తప్పకుండా వేయండి. ఏదైనా ఒక తీపి పదార్థాన్ని భగవంతునికి నైవేద్యంగా నివేదించి పేదవారికి పంచిపెట్టండి. పక్షులకు, మూగజీవాలకు మంచినీటిని అందించడం ద్వారా మీకంతా మేలు కలుగుతుంది. ద్వాదశి తిథి ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటందుకు అనుకూలమైన భద్రతిథి. ద్వాదశి అన్ని ఆధ్యాత్మిక వేడుకలు, విధుల నిర్వహణ మరియు ఇతర మంచి కార్యములకు శుభప్రదంగా ఉంటుంది. ప్రయాణాలకు మరియు పెళ్లి పనులకు అంత శుభప్రదమైతే కాదు. ఈ తిథి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించడానికి, శ్రీ మహావిష్ణువు ఆరాధనకు, శ్రీ దక్షిణామూర్తి ఆరాధనకు, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించేటందుకు, శ్రీ మహావిష్ణు మంత్రాలు స్తోత్రాలు పఠించేటందుకు అత్యంత శుభప్రదమైన రోజు. మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు. మంగళవారాలు కుజుని అనుగ్రహం కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించాలి. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించాలి. కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విఘ్నేశ్వరుడు మరియు నాగదేవతలు అనగా సర్పదేవతలు. మంగళవారాలు కేతువు అనుగ్రహం కొరకు వినాయకుని దేవాలయాలను కేతు కాలంలో అనగా యమగండ కాలంలో సందర్శించాల్సి ఉంటుంది. గణపతి స్తోత్రాలను పఠించాలి. మంగళవారాలు కొత్త పనులకు, ప్రయాణాలకు అనుకూలం కాదు. తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే జాగ్రత్తలు పాటించాలి. ప్రమాదాలు, గొడవలు మరియు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. మంగళవారం నాడు లోహాలు, ఔషధం, అగ్ని, విద్యుత్, క్రీడా కార్యకలాపాల పనులకు అనుకూలంగా ఉంటుంది. గ్రహబలం కొరకు మంగళవారాలు మెరూన్ రంగు, ఎరుపు రంగు మరియు గోధుమ రంగు అనగా బ్రౌన్ కలర్ దుస్తులను ధరించాలి. మంగళవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే అకారణంగా గొడవలు పెరుగుతాయి. అంతేకాకుండా అనుకోని అపాయాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.